చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారియు సర్వోన్నతుడు మహోన్నతుడైనటువంటి మాకు పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, ఈ పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరలా మీ కృపా సింహాసనం మీద చేరి ఈ వాక్యమును ధ్యానము చేయనై ఉంటుండగా మా అందరి యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకృతముగా ఉంచి వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీవు నాతోనూ మాతోనూ మాట్లాడి ఆయన మా అందరికీ ధైర్యాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని అనుగ్రహించాలని క్రీస్తు ప్రభువు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినము కృతజ్ఞతార్పణల పండుగకు వచ్చినటువంటి వారు హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. నేను అన్న మాట వినబడిందా అండి? మొదటి దినము కృతజ్ఞతార్పణల పండుగకు వచ్చినటువంటి వారు హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. రెండవ దినము కృతజ్ఞతార్పణల పండుగకు వచ్చినటువంటి వారు హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. వారు ఇప్పుడు ఉంటారు కదా, రెండో ఆరాధనకు వస్తారు. రైట్. మరి దేవుని మహాకృపను బట్టి ఈ 2 దినాలు కూడా మరి పరిస్థితుల మధ్య ఈ చక్కగా దేవుని ఆరాధించి దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఉన్నాం. మరి దీన్న దాసుడు మరి మణికుమార్ విలియమ్స్ గారిని దేవుడు సులువు మాట దాచి మరి చక్కని ఆత్మీయ ఆహారాన్ని సజీవ యాగముగా మన జీవితాలు ఏ విధముగా ప్రభువుకి సమర్పించుకోవాలి, మొదటిగా మన జీవితాలు ఆయనకి అర్పణగా అర్పించుకోవాలి, అది పరిశుద్ధమైనటువంటిది అయితేనే ప్రభువు అంగీకరిస్తాడు అనేటువంటి ఆ చక్కని వాక్యాన్ని మనం విని ఉన్నాం. నిజంగా మీరేమనుకున్నా గొప్ప భాగ్యాన్ని మీరు పోగొట్టుకొని ఉన్నారు రాలినటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి కృతజ్ఞత అర్పణల పండుగలో నేను ఈ సంవత్సరం ఎక్కువగా ధ్యానం చేయలేదు, కానీ గడిచినటువంటి సంవత్సరాల్లో నేను ధ్యానం చేస్తున్నాను. ఆ కుటుంబ యజమానుడు, యజమానురాలు, బిడ్డలు వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కనపడాలా. కనపడి ఇదిగో ప్రభువా నీవిచ్చినటువంటి నా కుటుంబము, నీవిచ్చినటువంటి ఈ యొక్క క్షేమము అని చెప్పి ఆయనకు కృతజ్ఞత చెల్లించేటువంటి స్థితిలో ప్రత్యేకించి కుటుంబ యజమానులు, యజమానురాలు ఉండాలి. మరి ఆ రీతిగా దేవుని సన్నిధికి వచ్చి ముఖ్యంగా ఈ సంవత్సరము నీ కుటుంబము, మనందరి కుటుంబాలు క్షేమకరముగా ఉంచినటువంటి దేవుణ్ణి మనము మర్చిపోతే కనీసం ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి కూడా రాలేనటువంటి, తీరిక లేనటువంటి సమయాలు మనకు ఉంటున్నాయి అంటే మనం ఎంతో కృతజ్ఞులమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిన్న దినాన్ని భర్తని కోల్పోయినటువంటి డేవిడ్సన్ గారి యొక్క భార్య ప్రశాంతి, డేవిడ్సన్ యొక్క అక్క చెల్లెళ్ళు, వారి యొక్క తల్లి గారు, వారి యొక్క పిన్ని గారు, ఆ కుటుంబం వచ్చి దేవునికి కృతజ్ఞత తెలియజేసేటువంటి పిల్లవారు ఉన్నారా? ఎవరైనా కృతజ్ఞత వాళ్ళ కుటుంబంలో? ఈరోజు మా అమ్మ కుటుంబాల్లో అటువంటి పరిస్థితులు లేవు, కానీ ఆ కుటుంబము నేను దినాన్ని వచ్చి దేవునికి
కృతజ్ఞతాస్తుతులు అంటే ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే ఆ మనో విచారాన్ని పక్కన పెట్టి దేవుని విడిచిపెట్టక, దేవుని దూషించక, దేవునికి నిర్లక్ష్యము చేయక ఆయన సన్నిధికి వచ్చి వారు దేవునికి కృతజ్ఞత తెలియచేశారు. ఎలాగో తెలియచేశారు మరి వాళ్ళ మనసుకే తెలియాలి. అంత గొప్ప నిర్ణయాలు వారు. కానీ చాలా మంది క్షేమముగా చూసినటువంటి దేవుణ్ణి కూడా మరచిపోయి ఏమండి ఈ 2 దినాలు కూడా మా పనే మాకు ముఖ్యము, ఏమండి మా ఉద్యోగాలే మాకు ముఖ్యము, మా వ్యాపారాలే మాకు ముఖ్యము, దేవుడు తర్వాత ఆదివారం ఒకసారి వచ్చి ప్రజెంట్ సార్ అని చెప్పేస్తామండి సరిపోదు అనుకుని ఎంతమంది నిర్లక్ష్యం చేశారో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మీ అందరికి ఆశీర్వాదము క్షేమము కోరి మీరందరూ కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్తున్నాను తప్ప వేరే విధంగా మీరు భావించవద్దు. ఇటువంటి నిర్ణయాలు అవి మీకు మంచిది కాదు. మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఆశీర్వాదానికి అవి మంచివి కాదు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞత మనము చెల్లించలేని స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా మనం దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. గడిచిన జన్మలో సోమవారం మంగళవారం సహోదరి సుజాతకి చెప్పొచ్చా, చిన్న లోపల ప్రాబ్లం, అమ్మాయి సహోదరికి చిన్న సమస్య ఉంది. దాని గురించి చిన్న సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్స్ చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మరి మళ్ళా కోవిడ్ టెస్ట్ అన్ని చేయించుకోవాలి, మళ్ళా సర్జరీ ఆపరేషన్ చేయాలంటే ఇవన్నీ కూడా ఉండాలని చెప్పారు. టెస్టులు చేయించారు, అన్నీ చేశారు. 7 Hillsకి వెళ్ళారు, కేర్కి వెళ్ళారు, ఇవన్నీ చూపించుకున్నారు. అటువంటి బలహీనత స్థితిలో ఉండి కూడా దేవుని వారు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి శుక్రవారం. కానీ హాస్పిటల్కి వెళ్లకుండా దేవుడు చేశాడు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లించారు. ఇంకా రేపు అడ్మిట్ అవుతారు అనిపించుకొని ఈరోజు ఎరువురు కూడా వారు చక్కగా పాట పాడారు. విభిన్నమైన దేవుడు బిడ్డరా, కృతజ్ఞత స్వభావం లేకపోతే దేవుడు మెచ్చుకోడు. ఇది వాస్తవము. నీవు ఇచ్చేటువంటి అర్పణ కాదు, కానుక గురించి అండి పండుగ అనుకుంటే నిజంగా వాడు పప్పులో కాలేసినట్టే, వాడు పొడవలో కాలేసినట్టే. కానుక కాదు, కానుక రెండవ విషయము. ఆయన ఇచ్చినటువంటి దానిలో నీకు ఇవ్వాలనిపిస్తే నువ్వు ఇస్తావు. ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు నీకు ఎలా ఆశీర్వదించాలో అవన్నీ నేను విన్నాము, అది వేరే విషయం. కానీ నీవు దేవుని సన్నిధిలో అయ్యా ఇదిగో నా స్తుతుల సింహాసనము, ఇదిగో అయ్యా నా స్తుతి, ఇదిగో నా ఆరాధన, ఇదిగో నేను ఇలా బ్రతికి ఉన్నానంటే అది నీ కృపేనయ్యా. అది దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి స్థితిలో మనం ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటున్నాను. గడిచిన దినము మనకు తెలియదు, అది రాబోయేటువంటి దినము మనకు తెలియదు. మరలా వచ్చే సంవత్సరము ఇలాగ మనం ఉంటామా కృతజ్ఞతార్పణల పండుగకి అంటే గ్యారెంటీ లేదు. ఇప్పటికే చెబుతున్నారు భయంకరమైనటువంటి కరోనా వైరస్ కన్నా అతి తీవ్రమైనటువంటి వైరస్ పుట్టుకొస్తున్నది అని. ఈ కరోనా వైరస్ మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది. ఢిల్లీలో అప్పుడే మళ్ళీ మొదలైపోయింది. మళ్ళా విజృంభిస్తుందేమో, దీనికన్నా భయంకరమైనటువంటి వైరస్ వస్తుందేమో. అందుకే దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నప్పుడే, సమయం ఉంటున్నప్పుడే మనం దేవుని ఆరాధన చేయాలా, కృతజ్ఞతాస్తులు మనము చెల్లించాలి. అది దేవుడు ఈ 2 దినాలు కూడా ఆధ్యాత్మికంగా మనం బలపరిచి మనం నడిపించినాడు. మరి వాక్యం ద్వారా మనము బలపడి ఉన్నాం. దేవునికి మహిమ. మరి ఈ దినాన్ని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం.
చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒక వాక్యాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము చూసుకున్నట్లయితే ధనాపేక్ష లేనటువంటి వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష అనేటువంటిది మనము విని ఉన్నాం. నిన్న మొన్న దినాన్ని ఏమండి వారు ఎక్కడ తీసుకుని పెట్టారట? వారి ధనాన్ని అంతటిని కూడా అపోస్తుల యొక్క పాదాల దగ్గర తెచ్చిపెట్టారంట. అంటే దేవుడు ఎక్కడ ఉండాలా? పైన ఉండాలా? అంటే సింహాసనం మీద ఉండాలా? ధనం ఎక్కడ ఉండాలట? పాదాల దగ్గర ఉండాలంట, కాళ్ళ దగ్గర ఉండాలంట. కొంతమందికి ధనము పైన ఉంటుంది, ఆ ధన సంబంధమైనటువంటి ఆలోచనలు పైన ఉంటాయి, దేవుడు ఆఖరిలో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. నేర్చుకున్నాం కదా మనము. ప్రియమైన దేవుని మీదరా, ధనాపేక్ష లేనటువంటి వారై మీకు కలిగినటువంటి దాని విషయంలో మీరు తృప్తి పొంది ఉండుడి. మీకు ఏది అవసరమో, ఏది మనకి కావాలో సమస్తమును కూడా ఆయనే చూసుకుంటాడు. నీకు ఒకవేళ శోధన కలిగినా, శ్రమ కలిగినా, ఇరుకు కలిగినా, ఇబ్బంది కలిగినా ఆయనే నిన్ను మళ్ళా పోషించి రక్షించి కాపాడి అని నడిపిస్తాడు. ఒక దారి మూసుకుపోతే దేవుడు నీ కోసము అనేకమైనటువంటి దారులను ఆయన తెలుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దాని గురించి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ప్రభువు కూడా చెప్పి ఉన్నారు, అయ్యో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, వాటి గురించి మీరు ఆలోచన చేయకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పట్టలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభువు అడుగుతూ ఉంటున్నాడు. ఈరోజు మనం ఏమి తింటామా, ఏమి తాగుతామా, మన దినబంధం ఎలాగా, రేపెలాగా అని నీవు ఆలోచన చేయవలసిన లేదు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎన్నడూ కూడా వారు పస్తులు ఉండరు. హల్లెలూయా. నేను దినాన్ని మరి విలియమ్స్ గారు అడిగినటువంటి ప్రశ్న నేను అడుగుతున్నాను. ఏమంటే లాక్డౌన్ కాలం అయినప్పటికీ కూడా ఎవరైనా ఒక పూట అయినా సరే పస్తున్నారా? ఆ పస్తున్నటువంటి వారిని నిరుపేదలు అంటారు అని మనం నేర్చుకున్నాం కదా. పేదలు వేరు, నిరుపేద. అటువంటి నిరుపేద స్థితిలో దేవుడు మనల్ని ఉంచలేదు. ఆహారము ఈ 8 నెలల కాలంలో కూడా దేవుడు మనకి సమృద్ధిగానే ఇచ్చి ఉన్నాడు. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా పస్తులు లేవు, ఎక్కడ కూడా తిండి లేదండి. అది ఏ బియ్యం కానివ్వండి, ఏ దుంప కానివ్వండి, ఏ కూర కానివ్వండి, ఏ పూట కూడా నీ కడుపు పస్తు లేకుండా ఉందా? ఉంది అనేటువంటి వారు చెప్పేద్దాం. లేదు, దేవుడు పోషించాడు. ఆకాశ పక్షులను పోషించిన రీతిగా దేవుడు మనల్ని కూడా పోషించాడు. ఆహారం లేని పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని తెలియజేయదు. అందుకోసమనే మీకు ఏం కావాలో, మన అవసరం ఏంటో, మన అక్కర ఏంటో
మనకి మన కడుపు, నేను చాలాసార్లు చెప్తాను, యేసే మన కడుపులను కూడా చూసేటువంటి దేవుడు. ఏమండి, ఆ 3 రోజులు కూడా ఆ కొండ మీద మీటింగ్లు అయ్యాయి. అనేక మంది ఆయన వాక్యాన్ని విన్నారు. ఇక వారు వెళ్ళిపోతుంటే యేసయ్య మాత్రమే గుర్తించాడు, అయ్యో వీరు ఆకలితో వెళ్ళిపోతున్నారు, 3 రోజుల తర్వాత వీరు మార్గంలో ఎక్కడైనా సమస్యలు పడిపోతారేమో, వారికి ఏదైనా పెట్టాలి, వారి కడుపులు నింపాలి అనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందండి? యేసయ్యకి వచ్చింది. హల్లెలూయా. ఆయన నీకు నాకు ఆయన పోషకుడై ఉంటున్నాడు, పోషించేటువంటి దేవుడై ఉంటున్నాడు. నీవు నమ్మాలి. ఇదిగో ఈ జనవరి నుంచి కూడా మంచి బియ్యం ఇస్తానని చెప్పేసి అంటున్నారు. ఎవరు? మన ముఖ్యమంత్రి గారు ఇస్తే నిజంగా చాలా మంది ధన్యులే. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటువంటి బియ్యం కొంతమంది ఏదప్పుడు ఎవరికైనా చూడటమే అది కదా. మా కొడుకులు నొప్పండి, మోకాలు నొప్పండి అని తింటే పర్వాలండి, అరగదండి, అన్నీ చెప్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అయితే మీ పోషకుడు ఎవరు అంటే మా ముఖ్యమంత్రి గారు అని అంటామా? లేదు. అటువంటి హృదయాన్ని ఎవరు కలుగు చేస్తున్నారు? దేవుడు కలుగు చేస్తున్నారు. దేవుని ఎరిగినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి అటువంటి జాలి, దయ, కనికరము, ఆ సమయోచితమైనటువంటి జ్ఞానం కూడా, ఆరోగ్యం కూడా, క్షేమం కూడా మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని ప్రార్థన చేయాలి. అంటే కొన్ని తొందరపాటు పనులు చేసేస్తూ ఉన్నారు, కానీ వాటిని సరిదిద్దుకొని చేస్తే మరి చక్కని ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మన పోషకుడిగా ఉంటున్నాడు. అందుకే కింద రాయబడింది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రులు నాకేమి చేయగలరు. మనుషులు ఏం సహాయం చేస్తారండి? నరమాత్రుడు ఏం చేస్తాడు? అయ్యా ఇవి నీ యొక్క చేతులు కాదు, కాళ్ళు అనుకో అని చెప్పి మనం బ్రతిమలాడుతూ ఉంటాం మనుషుల్ని. నీవు అలా మనుషులు బ్రతిమలాడినట్లు దేవుడిని బ్రతిమలాడి ఉంటే ఎప్పుడో నీ జీవితం ఆశీర్వదించబడిపోనండి. ఎప్పుడో నీవు ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో కాగా, అయ్యా నాకు ఈ యొక్క ఈవులను దయచేయి, నీ కృపను దయచేయని ఆయన కాలు పట్టుకొని బ్రతిమాలు ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో నీవు గోజాడినట్లయితే, ఇదిగో అంటున్నాడు, ఇదిగో మీరు ధనమును నమ్ముకోకండి, నిన్ను విడువను ఎడబాయును వాగ్దానం చేస్తున్నటువంటి దేవుని నమ్ముకనండి, ఆయన నీకు సహాయకుడు. హల్లెలూయా. ఆయన మీరు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని పోషిస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని ఎంత మాత్రం కూడా విడువడు, ఎడబాయుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పోషణ ఇచ్చేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. సమస్తమును కూడా ఆయన మనకు చూచుకునేటువంటి దేవుడు. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనంలో, ఆదికాండం 22వ అధ్యాయం అనగానే ఏం గుర్తు రావాలండి? ఏం గుర్తు రావాలా? బలి అర్పణ గుర్తు రావాలి. ఎవరు బలి అర్పణ? యేసుక్రీస్తు ఎవరు బలి అర్పణ? ఎవరు బలి అర్పణ? ఇస్సాకు బలి అర్పణ. ఎవరిచ్చారు? అబ్రహాము. ఎవరిని బలిగా ఇచ్చాడు? తన కుమారుని, ఏకైక లేక కన్నటువంటి కుమారుని బలి ఇవ్వడానికి వెనుతీయకుండా ఆ మొరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళినప్పుడు అన్ని సిద్ధపరిచాడు. కట్టెలు, దహన బలి, దానికి కావాల్సినటువంటి నిప్పు సామగ్రి, ఆ కత్తి అన్ని కూడా గాలిలో కట్టుకుని ఒక పనివాడిని పట్టుకుని వెళ్ళాడు. పనివాడిని అక్కడ ఉండమన్నాడు. ఇప్పుడు వీరు బయలుదేరి అక్కడికి వెళ్ళారు. అంతా బలిపీఠం అంతా కూడా చక్కగా పేర్చాడు. దాని మీద ఇక తన కుమారుణ్ణి చేతులు కట్టేసి పడుకోబెట్టినప్పటికీ కూడా ఆ విధేయత కలిగినటువంటి కుమారుడుగా
ఇస్సాకు కనబడుతున్నాడు. ఇస్సాకు కూడా ఇక బలిపీఠం మీద పడుకున్నాడు. ఇక అబ్రహాం ఏం చేస్తున్నాడు? చెయ్యి పైకెత్తి ఉన్నాడు. వెంటనే దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేటువంటి దేవుడు కాకపోతే ఆయన ప్రణాళిక వేయించు. ఎందుకంటే మనకి భవిష్యత్ ఏంటో మనకి తెలియదు. మన భవిష్యత్ ఏంటో మనకి తెలియదు. ఇదిగో 2020 అయిపోయింది. 2020 అందరూ కూడా వెల్కమ్ అన్నాం, సుస్వాగతం అన్నాం. ఇప్పుడేమైంది? ఎప్పుడు పోతుంది అంటున్నారు. మళ్ళా యుగాంతం ఎప్పుడు అంటున్నారు? 2060 అంటున్నారు. 2060కి ఎంతమంది ఉంటాము ఇక్కడ? 20 మారి 60 వచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఏమో యేసయ్య రాకడో ప్రాణం పోకడో. ఏమండి? గెట్ రెడీగా ఉండాలన్నమాట. ఏమండి? యేసయ్య రాకడో ప్రాణం పోకడో. ఏదైనప్పటికీ కూడా నేను సిద్ధమే అన్నట్టుగా మనము ఉండాలి. అయితే చూడండి, అక్కడ వాక్యంలో మనం చూస్తాం 14వ వచనము. ఏ అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటండి? దేవుడే చూచుకొనును. హల్లెలూయా. ఈ రోజు మనకి కావాల్సినటువంటి ప్రతి అవసరతను, ప్రతి అక్కరను, ప్రతి ఆ సమస్యను కూడా ఎవరి మీద మనం పెట్టాలట? ఆయన చూసుకుంటాడండి. దేవుడే చూసుకుంటాడు. ఎవరైనా నీ మీద అన్యాయంగా పలుకుతున్నారా? ఎవరైనా నీ మీద నిందలు వేస్తున్నారా? ఎవరైనా నీకు శత్రువులుగా మారి ఉన్నారా? నీకు ద్రోహం చేస్తున్నారా? ఒకే ఒక మాట, యెహోవా ఈరే. ఆయన తప్పు చెప్పే నీ సమస్య, నీ లోటుపాట్ల, నీ ఇబ్బందుల యెహోవా ఈరే. ఆయనే చూసుకుంటాడు. వ్యాధ, బలహీనత, కుటుంబ సమస్యల యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడు. సమస్తములు కూడా ఆయన మీద పెట్టేస్తాయి. సమస్తమును కూడా ఆయన చూసి, నీ యొక్క స్థితిగతులను ఆయన చూసి ఆయన నడిపించేటువంటి దేవుడు అని. యెహోవా ఈరే. ఆయనే చూసుకుంటాడు. నీకు భయపడవలసిన అవసరము లేదు. నేను పోషించేటువంటి దేవుడు. చూడండి, యోబు గ్రంథంలో ఒక చక్కని మాట ఈరోజు మన మూలవాక్య భాగంగా కూడా మనము చదువుకొని ఉన్నాం. యోబు గ్రంథము 22వ ఒకసారి 38వ అధ్యాయం, ఒకసారి 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడవుడు. సమాధానం చెప్పాలి మీరు. క్వశ్చన్ మార్క్ ఉంది కదా అక్కడ. ఎవరైనా సైన్యములు కల్పనేడు యెహోవా. హల్లెలూయా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? ఎవడు? యెహోవా. యుద్ధ శూరుడైన యెహోవా. ఆయనే ఈ మహిమ గల రాజు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మాటలు సాక్ష్యాన్ని ఎవరు పలుకుతుంటున్నారు? మొదటి వచనంలో 38 మొదట్లో, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చిన. ఎవరు మాట్లాడుతున్నారట? యెహోవా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. అయ్యో, అరచు పిల్ల కాకులను పోషిస్తున్నటువంటి దేవుడు ఆయనే. అందుకే మనం దేవునికి స్తోత్రము చేయాలండి.
అందుకే దేవుడు మనం స్తుతించాలి. అవేమంటే ఆ కాకు పిల్లలు ఏమంటే కావు కావు అంటే వాడికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు వారికి కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధపరచాడు. ఏమంటే సృష్టిలో ఒక జంతువుని ఆయన సృష్టించడం మట్టుకే కాదు, దానికి కావలసినటువంటి ఆహార నియమాలను కూడా ఆయనే సిద్ధపరచాడు. వారికి మెను ఏమంటే కాకి ఏం తినాలి, పులి నువ్వేం తినాలి, ఆవు నువ్వేం తినాలి, వాటికి కావాల్సినటువంటి మెను కూడా ఎవరు రైట్ చేశారు? దేవుడే రెడీ చేశాడు అండి. వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆయనే సిద్ధపరిచున్నాడు. హల్లెలూయా. మన వేకితల పాఠ పుస్తకంలో నుంచి 8వ పాఠ 7వ చరణం. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఏంటంట దేవునికి స్తోత్రము చేయుట మంచిది. ఎంతమంది చేస్తాం ఈ మంచి పని? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే ఈ లాక్డౌన్ కాలంలో ఏమండి మన ఆటోలు తాళాలు వేసేసి పక్కన పెట్టేస్తాం, బళ్ళు తాళం వేసి పక్కన పెట్టేస్తాం, కొట్లు తాళాలు వేసి పక్కన పెట్టేస్తాం, ఆఫీసులు తాళాలు వేసి పక్కన పెట్టేస్తాం. అయినను కూడా దేవుడు మనను పస్తు లేకుండా పోషించాడు. అవునండి అన్నటువంటి వారు 2 చేతులు పెట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు మనను పోషించాడు. ఎంత గొప్ప ధన్యత, ధన్యులు అండి. ఆయన ఆశ్రయించినటువంటి వారు సింహపు పిల్లలు ఏమి గలవే, ఆకలి గొన్ను గాని. ఏమిటువంటి దేవుని కదా, నేను అంటున్నాను ఆ పాస్టర్ గారు అనేక విషయాలు చెప్పారు, కానీ సంఘాల గురించి నేను కూడా అనేక విషయాలు చెప్పగలను. ఏమంటే ఆ మాసిదోనియా సంఘము అనే దాతృత్వము కాలకి దేవునికి ఇచ్చుట అనేటువంటిది నేర్పించవసరం లేదు, ఇవ్వమని అడగనవసరం లేదు, కానీ దేవుని పరిచర్యకు, దేవుని సేవకునికి ఇవ్వాల్సినటువంటి అర్పణలను అర్పిస్తూనే మీరున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చి పాడైపోయినటువంటి వాడు ఈ భూప్రపంచం మీద లేడు. ఆ యూట్యూబ్లో దేవుని వాక్యాలు ఉంటున్నాయి. ఈ 2 రోజులు జరిగినటువంటి మీటింగ్ తర్వాత ఆ వాక్యాలు మీరు తీరిక సమయాల్లో వాక్యాలు పెట్టుకుని మీరు వినండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని పోషించేటువంటి దేవుడుగా, ఇది ఒక కాకి పిల్లల కంటే మనము శ్రేష్ఠులము అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. చూడండి కీర్తన 34వ అధ్యాయం 34వ అధ్యాయము 10వ ఆకలిలను కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు. ఆయన మనల్ని పోషించేటువంటి దేవుడు. నేను తెలియజేస్తూ ఉంటున్నాను, ఒక సంఘ కాపరిగా ఏమండి నేను తెలియజేస్తున్నాను. ఈ లాక్డౌన్ కాలంలో ఏమండి సంఘాన్ని ప్రేమించి, నిజంగా నాకు బంధువులు చాలా మంది ఉన్నారు, స్నేహితులు చాలా మంది ఉన్నారు, రక్త సంబంధికులు చాలా మంది ఉన్నారు, కానీ
ఎవరు కూడా తొంగి కూడా చూడలేదు, ఎవరు కూడా తొంగి చూడలేదు. కానీ క్రీస్తు యేసు రక్త సంబంధికులుగా మీరందరూ కూడా ఆయన పరిచర్యలో, ఆయన సేవలో పాలుభాగస్తులయ్యారు. హల్లెలూయా. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, దేవుడు అత్యధికంగా కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం ఉంటున్నాము కాబట్టి దేవుడు మనలను పోషిస్తూ ఉంటున్నాడు, సంరక్షిస్తూ ఉంటున్నాడు, కాపాడుతూ ఉంటున్నాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మన పోషకుడు మొదటిగా. మళ్ళా ఈరోజు కూడా నేను 2 రోజులు చెప్పినట్టుగానే మళ్ళా రిపీట్ చేస్తే, ఇంకా ఈ కానుకల పండుగ అంటే, కృతజ్ఞతల పండుగ అంటే చాలు, ఇప్పటికే చాలా మంది పేర్లు పెట్టేశారు కదా కానుకల పండుగ అని. అలా ఇంకా ప్రింట్ అయిపోతుంది అన్నమాట. కాదు, దేవుడు నిన్న 2 దినాలు మన 2 దినాలు ఇచ్చిన ద్వారా ఆశీర్వాదము, మన జీవితాలు ఇచ్చిన ద్వారా, మన సజీవ యాగముగా మనం సమర్పించుకోవడం ద్వారా, మన పరిశుద్ధమైనటువంటి జీవితము ఆయనకి ఇచ్చిన ద్వారా ఏ విధముగా ఆశీర్వదించబడగలమో మనం చూస్తాము. ఈ దినాన్ని దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాలు, దేవుడు మనకి ఇస్తున్నటువంటి భరోసా, ఆయన మనకి ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసుకొని మనము స్థిరపరచబడదాం, బలపరచబడదాం. రెండవదిగా ఆయన యొక్క సన్నిధి, సహవాసము అనేటువంటిది. ఈ సహవాసము అనేటువంటిది చాలా అవసరము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. ఆయన సన్నిధి ఆనాడు మోషేతో నిర్గమకాండం 34వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట మనము చూస్తాం. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో మోషే, నీవు భయపడవద్దు, నీవు దిగులు పడవద్దు, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మొట్టమొదటిగా ఆయన సన్నిధి మన వెంట రావాలండి. ఎక్కడికి వెళ్ళా సరే ఆయన సన్నిధి ఎప్పుడు వస్తుంది? ఆయన సన్నిధి ఎప్పుడు వస్తుంది? సహవాసం చేస్తున్నప్పుడు, కలిసి నీవు ప్రార్థన చేసినప్పుడు, శాంతి లేక, సమాధానం లేక, నిరాశతో, నిస్పృహతో నీవు ఉంటున్నావేమో, ఇదిగో నీవు ఆయన సన్నిధికి రావాలి. మొదట ఆయన సన్నిధిలో నీవు వెతకాలి అండి. నీవు లోకమంతంతటా వెతికితే ఏమి ప్రయోజనం ఉండదు. లోకమంతంతటా కూడా నీవు ఆలోచన చేస్తే ఎవరు నాకు సహాయం చేస్తారా అనుకుంటే అది నీకేమి ఉపయోగము కాదు. ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన సమయము, ఆయనతో సహవాసం ఎంతో అవసరము. నేను ఆ దినాన్ని వెళ్ళేటప్పుడు చెప్తున్నారు మాట, మేము ఇలాగూ సాయంకాలము 8 గంటలకు మేము ప్రార్థనలో గడుపుతాము అంటే అని. మరి నేను తెలియజేస్తున్నాను, ఇదిగో ఏమండి లాక్డౌన్ కాలం అంతా కూడా ఆయన సన్నిధిలో సంఘము గడిపి ఉన్నదని నేను అనుకుంటున్నాను. అవునంటే కాదంటారా? ఆ ఫోన్ ఫెసిలిటీ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ కుటుంబ ప్రార్థన, ఉదయకాల ప్రార్థనలో ఎక్కిపించారు, ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. నీవు ఆయన సన్నిధిలో వెతకాలండి. ఆయనతో నీవు సహవాసము చేయాలి, సంఘముతో నీవు సహవాసము చేయాలి. అప్పుడే నీ చుట్టూ బలమైనటువంటి కంచె అనేటువంటిది ఉంటుంది, కంచె ఉంటుంది. యోబు ఏం చేసిందట? అరుణోదయమున లేచి దేవునికి సన్నిధిని ఏర్పాటు చేసి దేవుని ఆరాధించాడు. తన కుటుంబం చుట్టూ ఒక గొప్ప కంచెను ఉంచాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక పాస్టర్ గారు ఉన్నారంట.
ఏమన్నా పాస్టర్ గారు ఒక లోపలగా ఇలా అలాగే వీధి లోపల దేవుని పరిచర్య చేస్తున్నారంట. దేవుని పరిచర్య చేస్తున్నారు. దేవుని పరిచర్య చేస్తుంటే చాలా సమస్యలు. ఏమంటే రౌడీలు ఉంటారు, గోండాలు ఉంటారు, కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతుంటారు, అపవాదాలు నింద చేస్తుంటారు. ఏమండి ఈరోజు ఈ లోపల ఆరాధన చేసి దేవుని ఆరాధిస్తున్నామంటే ఏమండి ఆ కాపరికి ఒక మంచి సాక్ష్యం ఉండాలా, మంచి పేరు ఉండాలా. ఏం నివారణలు పడ్డాము, ట్యూషన్లు చెప్పుకొని, స్కూళ్ళు చెప్పుకొని, కాలు బ్యాగ్ ఇచ్చుకొని, బొచ్చగించుకొని, నానా రకాలుగా ఏమంటే వాళ్ళ దగ్గర పేరు, మంచి పేరు సంపాదించుకొని వారు వేలెత్తి చూపించేటువంటి స్థితిలో లేకుండా వారు రాత్రులు మందు పార్టీలు చేసుకున్నా, ఉదయాన్ని మందు పార్టీలు చేసుకున్నా, వాళ్ళతో కూడినటువంటి ఆటపాటలు పాలుభాగస్తులు కాకుండా ఏమండి వాళ్ళ దగ్గర ఒక మంచి దేవుని నామం బట్టి ఆ పేరు సంపాదించుకున్నారు. అయితే ఇక్కడ ఈ పాస్టర్ గారు కూడా అటువంటి లోపల ఒక చర్చ్ పెట్టుకుంటే ఇలా సమస్యలు ఎదురవుతున్నాయంట. చాలా మంది ఈ రౌడీలు, ఈ గోండాలు, లేకపోతే ఎల్లతో ఉన్నటువంటి ఆటపాటలు, వెక్కిరింపులు ఇలా చేసేటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు తన కుమారుడికి ఈ ఏదో ఒకటి నేర్పించాలా అని చెప్పేసి ఏం నేర్పించారంట, ఏమండి కరాటే నేర్పించారంట. ఏం నేర్పించారంటే కరాటే నేర్పిస్తున్నాడు. కరాటే నేర్పిస్తున్నాడండి. ఎందుకు ఎటువంటి పరిస్థితులు ఎదురైతే ఏమండి కరాటే చేయడానికి మాట, కరాటే కుంఫు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇగో నా కొడుకు కూడా వద్దాం పాప వచ్చేద్దామని ఉంది, ఆ కీబోర్డు వాయించాలని. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు పిల్లలందరూ కూడా ఎక్కడ దొంగలు అక్కడే గప్షూప్ అన్నట్టు. ఏమండి మా సండే స్కూల్ పిల్లలందరూ పాపం ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో. అయితే ఈలోగా ఒక సువార్థికురాలని దేవుడు పంపించాడట. పంపించి పాస్టర్ గారు మీ అబ్బాయి ఎక్కడా, మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడండి అన్నాడట. అమ్మా మా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, కరాటే ట్రైనింగ్కి వెళ్ళాడమ్మా, కరాటే ట్రైనింగ్కి వెళ్ళాడు. పాస్టర్ గారు అలాగే అండి. ఒక్కొక్కసారి దేవుని సేవకులతో కూడా ఆయన మాట్లాడతారు. బిలాము సరైన మార్గంలో వెళ్ళకపోతే దేనికి నోరిచ్చాడు, గాడిదకి నోరిచ్చాడు. ఏమండి కాబట్టి సేవకులతో కూడా దేవుడు మాట్లాడతాడు. అది ఎవరో అనేటువంటి పెద్దోళ్ళ చిన్నోళ్ళ కొన్ని పాఠాలు విశ్వాసం ద్వారా కూడా, గొర్రెల ద్వారా కూడా, లేదా కొంతమంది వ్యక్తులు చిన్నవారైనా పెద్దవారు వారితో కూడా దేవుడు వారిని సరిచేస్తాడు. మనం ప్రతిదీ కూడా అంగీకరించాలి, తిరుగుబాటు చేయకూడదు. నువ్వు చెప్పొచ్చావులే అన్నట్టు మాట్లాడితే పోయేది వాడికి ఏమీ వెళ్ళిపోదు, మనమే పోగొట్టుకుంటాం గొప్ప ఆశీర్వాదాన్ని. వాక్యాన్ని కూడా తృణీకరించి చెప్పొచ్చావులే అని అంటే పోయేదేమీ లేదు, పోగొట్టుకునేటువంటి మన ఆశీర్వాదం. అయితే ఈ సువార్థికురాలు వెళ్ళి పాస్టర్ గారు ఇది పరిస్థితి ఏంటి అంటే కరాటేకి వెళ్ళాడమ్మా అంటే, అయ్యా మన చుట్టూ ఇంకా మీ అబ్బాయికి ఎందుకండి కరాటే అనేటువంటిది, మొట్టమొదటిగా మీ చుట్టూ ఏముంది, తండ్రి అయినటువంటి దేవుని కంచె ఉంది. రెండోది కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కంచె ఉంది. మూడోది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏమున్నాయట, 3 కంచెలు ఉన్నాయంట. మనకి 3 ఆవరణాలు ఉంటాయట. సూర్యుని యొక్క కిరణాలు నేరుగా మన మీద పడకుండా 3 ఆవరణాలు. ఏంటవి? ప్రోటో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, ఐనో ఆవరణము. ఎప్పుడూ చదువుకున్నాం కదా. ఈ 3 ఆవరణాలు కానీ లేదనుకోండి, ఏమండి
డైరెక్ట్గా మన మీద అనేకమైనటువంటి అపాయకరమైనటువంటి సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన చుట్టూ కూడా దేవుని యొక్క బలమైనటువంటి కంచె ఉండాలా, కాపుదల ఉండాలా, దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండాలి. అంటే నువ్వెక్కడ ఉండాలా? దేవుని సన్నిధికి రావాలా, సహవాసము చేయాలా, నీవు ప్రార్థన చేయాలా. అప్పుడు ఏ విధమైనటువంటి దుష్టత్వము కూడా నిన్ను ముట్టదు అనేటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చెప్పిన 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, టైం అయిపోతా ఉంది, 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన సహవాసమునకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన నమ్మకమైనటువంటి వాడు. కాబట్టి కింద ఏమో రాస్తున్నాడు? సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. మనం పిలిచినటువంటి వాడు ఎక్కడ పిలిచాడట? ఇన్విటేషన్ అనేటువంటిది పాస్టర్ గారు ఇవ్వడం కాదు, ఇక ఆల్రెడీ దేవుడు ఇస్తున్నాడు. ఏమని? ఇదిగో తన శిష్యుల ద్వారా చెప్తున్నటువంటి మాటలు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన సొంత కుమారుని ద్వారా, యేసుక్రీస్తు తన కుమారుని ద్వారా సహవాసములకు మిమ్మల్ని పిలిచిన వాడు, నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండాలా. ఆ సన్నిధి, సహవాసం అనేటువంటిది మనకు అవసరము. మూడవదిగా మరి నమ్మకమైనటువంటి ఆయన యొక్క వాగ్దానము. అదేవిధంగా ఆదరణతో కూడినటువంటి ఆయన యొక్క కాపుదల. మరి ఈ విషయాల గురించి మరి ప్రభు చిత్తమైతే వచ్చే వారము మనం నేర్చుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన యొక్క పోషకుడు, ఆయన మనల్ని నడిపించేటువంటి దేని విషయంలో కూడా చింతపడవడానికి వీలు లేదు. ఆయన ఏమాత్రం కూడా విడువడు, ఎడబాయడు అని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు ఆయన. 1912వ సంవత్సరంలో భారతదేశంలో పనిచేసినటువంటి, అంటే భారతదేశానికి చాలా మంది ఇతర దేశాల నుంచి మిషనరీలు వచ్చి దేవుని సువార్తను వారు వెదజల్లారు. అనేకమైనటువంటి రీతులుగా వారి ప్రాణ త్యాగాలు చేసి సైతం కూడా దేవుని సువార్తను ఇక్కడ అందించారు. దేవుడు వారిని దూతలుగా పంపించున్నాడు. భారతదేశంలో సువార్త చేసినటువంటి ఒక ఆ యొక్క ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక మిషనరీ ఒక పెద్ద ఓడ, ఏ ఓడది? టైటానిక్. ఏమంటే టైటానిక్ ఓడ గురించి విన్నారా? ఎందుకు వినలేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ టైటానిక్ ఆ ఓడ ఎక్కడం కోసము చాలా ప్రయత్నాలు చేస్తాడంట ఆ సేవకుడు. ఆ సేవకుడు చాలా ప్రయత్నాలు చేసి 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 తన భార్య ఇంగ్లాండ్ నుండి అమెరికాకి వెళ్దామని, ఆ టికెట్ కొనుక్కుందామని చాలా ప్రయత్నాలు చేశాడట. చేస్తే టికెట్ దొరకలేదంట. ఆ టికెట్ దొరకలేకపోతే చాలా నిరసించిపోయి నిరుత్సాహపడిపోయి తన యొక్క భార్యతో అంటాడట, చూస్తావా దేవుడు మనలను చిన్న చూపు చూశాడు, దేవుడు మనకి అదృష్టాన్ని ఇవ్వలేదు, మనకి వాడెక్కేటువంటి భాగ్యము చూడు, ఎంత ధనికులు ఎక్కిపోయారు, ఎంత గొప్పవారు ఎక్కిపోయారో చూడు, వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు. ఈ వాడ మనం ఎక్కడానికి దేవుడు కృప చూపించి మనకి ఆశీర్వాదం ఇవ్వలేదు. మనం ప్రయాణం చేసేటువంటి
అది మనకి అదృష్టం లేకపోయింది అని వాడు అనుకొని వాపోతున్నారంట. అలాగే నిరసించిపోయి నిరుత్సాహపడిపోయి ఉన్నారంట. అయితే ఈ వాన బయలుదేరినటువంటి 4 రోజులకి సమాచారం వచ్చింది. ఏమని? టైటానిక్ ఓడ సముద్ర గర్భంలో మునిగిపోయింది అని. సముద్రంలో అందరూ కూడా జల సమాధి అయిపోయారు అని. అప్పుడు ఈ యొక్క సేవకుడు గుర్తించాడట, నా ప్రభు నన్ను బలపరచడం కోసము, ఇటుగా నన్ను కాపాడడం కోసం, నన్ను రక్షించడం కోసము ఈ విధముగా జరిగించాడు అని. దేవుడు బిడ్డలారా, ఒక వాక్యం చూసుకొని మనం ముగించుకున్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము చూడండి, 49 8వ అనుకూల సమయమందు నేను నీ మొరడాలకించి నీకు ఉత్తరం ఇచ్చింది, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. హల్లెలూయా. ఆయన మనలను ఆదుకునేటువంటి దేవుడు ఆయన. నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ బాధ, ఏంటి పరిస్థితులు అని అనుకోవచ్చు. కానీ అయ్యో నాకు అదృష్టం లేదే అని నువ్వు అనుకోవచ్చు. కానీ అనుకూల సమయం ఏంటో నీకు తెలియదు, ఆయనకి తెలుసు. అనుకూల సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను అత్యధికముగా నిన్ను ఆశీర్వదించి నడిపిస్తాడు. హల్లెలూయా. నమ్ముదాం దేవుని వాగ్దానాన్ని, విశ్వసిద్దాం. అతి ధన్యత కృప పరిశుద్ధాత్మ దేవుడు మనెల్లరికి దయచేయును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మ స్వరము వినును గాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందాం. 375వ పాట, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడు అనేటువంటి పాటని సహోదరి మేరీ స్వరూపాలని గారు ముందుకు వచ్చి పాట నేర్పించాలని మనం చేస్తూ ఉన్నాను. కానుకలను సేకరించుకుందాం. అన్నటువంటి ఫేత్ కుమార్ గారు కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాము. అదేవిధంగా చిన్నమ్మ గారు కానుకలు సేకరించాము.
ప్రార్థన చేసుకుందాం. సేకరించబడినటువంటి కానుక నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఇదే సమయంలో ఎవరికి విధమైనటువంటి ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని స్థలాల్లో లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కలిగినటువంటి మా ప్రేమలో గొప్ప తండ్రి యేసయ్య, మీ ఘనమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, అరచు పిల్ల కాకులకు ఆహారము దయచేస్తున్నటువంటి వాడు ఎవడు ప్రభువా? అవును తండ్రి, ఈ గొప్ప ప్రశ్నలు ప్రభువా మేము కూడా వేసుకుంటున్నాం. పిచ్చుకల వంటి మా జీవితాలను ప్రభువా, ఆకాశ పక్షుల వంటి మా జీవితాలను ప్రభువా పోషిస్తూ ఉంచినటువంటి వారెవరు? నాయన మీరే కదా నాయన. మీ కృప లేనిదే తండ్రి, మీ ఆశీర్వాదం లేనిదే మేము బ్రతకలేము నాయన. నాయన, మా రక్షకుడిగా, మా సంరక్షకుడిగా, మా పోషకుడిగా మీరు మా యందు ఉండి ప్రభువా ఇంతకాలము నాయన మీరు పోషించారు నాయన. ఇక ముందు కూడా పోషించబోతున్నారు తండ్రి నాయన. ఇదిగో నేను నిన్ను విలువను ఎడబాయను, ఇదిగో నరమాత్రులు నీకేమి చేయగలరు అని ప్రభువా నాయన. ఇదిగో మీరు ధైర్యం కలిగి ముందుకు సాగిపోవడానికి ప్రభువా ఈ వాక్యము ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము బట్టి నీకు వందనాలు. ఆ వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చండి. మా జీవితాల్లో ప్రభువా అది తండ్రి పైన ప్రతిఫలింప చేయండి అయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ సన్నిధిలో వేసినటువంటి విలువలు జ్ఞాపకం చూసుకోండి. వ్యాధి బాధలతో బలహీనతలతో ప్రభువా నాయన, కుటుంబ సమస్యలతో దేవా ఆర్థిక సమస్యలతో ప్రభువా నాయన, బలహీనతలతో బాధపడుతున్నటువంటి వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. సహాయం దయచేయండి, విడుదల దయచేయండి. యేసు నామములో తండ్రి ప్రభువా వీళ్ళని స్వస్థపరచండి దేవా నాయన. ఆంధ్రయ్య గారుగా శక్తి వేలు ఫ్యాక్చర్ అయి ఉంటుండగా వీళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా రాజేశ్వరి అమ్మగారు నగరి ఆమె యొక్క కాలు తండ్రి నాయన ఫ్యాక్చర్ అయి ఉంటుండగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి అనురాధ ఒక చిన్న కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా కృపగా తండ్రి బిడ్డలు మీరు స్వస్థపరచండి, మీరు లేవనెత్తండి దేవా నాయన. ఆదిలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ముట్టి మీరు స్వస్థపరచండి నాయన. సహోదరు శైలజ వారి యొక్క భర్త గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ముట్టి మీరు స్వస్థపరచండి నాయన. ప్రభువా నీలరావు లక్ష్మి గారు వారి ఉన్నటువంటి శ్రీనాథ్ మీద క్యాన్సర్ తో బాధపడుతుండగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను విశ్వాసంతో మీరు ఉంటుండగా మీరు స్వస్థపరచండి దేవా నాయన. ఇక్కడ బలహీనమైనటువంటి బిడ్డలను తండ్రి ద్వారా కొంతమంది బిడ్డలు వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటున్నారు ఆయన, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు ఆయన. సహాయం దయచేయండి, కృప చూపించండి అయ్యా ఆయన. ప్రత్యేకంగా నాయన ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా ఈ యొక్క ప్రియ బిడ్డలు నాయన సహోదరు సుజాత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డబట్ల తండ్రిని కృప చూపించండి నాయన. పరమ వైద్యులుగా మీరుండి నాయన ప్రభువా నాయన. జరగవు ఆ యొక్క చికిత్స అంతలో కూడా మీ కృప చూపించి నడిపించాలని మనం చూసుకుంటున్నామయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. బలహీనమైనటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని మీరు బలపరిచి మీరు స్థిరపరచిందయ్యా నీకు వందనాలు. ఆయన ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు నాయన, గర్భఫలముల కొరకు నాయన, అనేక రీతిలో అవసరం నిమిత్తమని ఆయన బాబా నీ వైపు చూస్తూ ఉంటుండగా బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి స్థిరపరిచిన ఆయన తన బిడ్డకు రావాల్సిన నీ ఆశీర్వాదాలు మీరు దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా గుప్పెలను విప్పి నీకు అర్పణ అర్పించినటువంటి నీ ప్రియ బిడ్డలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరు ఉంచి మీరు నడిపించండి ఆయన. ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా ఆయన. ప్రభువా మీరు కృప చూపించి నడిపించండి ఆయన. ప్రత్యేకంగా ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో ప్రభువా ఆయన నీకు తండ్రి నాయన
అర్పణ అర్పించి తండ్రి నాయన నీ కృప కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు తండ్రి నాయన నీ కృప ఆశీర్వాదము క్షేమము మీరు దయచేయండి. రాబో దినాల్లో నీ మహిమ కలుగుతుంది ఆయన. కానుకలు వారు పడుకోకు నాయన ధ్యానం ఇచ్చి మీరు నడిపించండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు ఆయన. ప్రభు ఇక్కడ లేబడి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వాదములుగా మీరు ఉంచండి, దీవెనకరంగా ఉంచండి, వారి పనులను ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ కృపాక్షేమములు బిడ్డలందరికీ తోడుగా ఉంచాలని ఈ పరిచయంలో సర్వించినటువంటి ప్రియమైన కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించాలని క్రీస్తు ప్రభువు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ మరి సంఘ ప్రకటనలు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క 2 దినాలు అలాగే ఈ దినము కూడా దేవుని కృప చేత కృతజ్ఞతార్పణ పండుగ ఇలాగ ముగిసింది ఈ సంవత్సరం. మరి ఇంకా దేవునికి అర్పణలో అర్పించాలనుకునేటువంటి వారు మరి మన రాబోయేటువంటి క్రిస్మస్ కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకుని ఒకవేళ గత వారాల్లో రాలినటువంటి ఉన్నట్లయితే దయచేసి ఆ కృతజ్ఞతార్పణ కవర్ తీసుకొని వెళ్ళి ప్రభుత్వానికి సమర్పణ చేయాలని మనం చేసుకుంటున్నాం. అదే రీతిగా మరి ఇంకా పరిచర్యలో మరి సహకరించినటువంటి మన సంఘ పరిచారకులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మరి సమర్పణకి అలాగే కుమారమ్మ గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారు, అలాగే కృష్ణమ్మ వారికి వందనాలు. అలాగే డేవిడ్ అభివృద్ధి మరి సమయంలో అదేవిధంగా ప్రత్యేకించి మరి మనం చక్కని వీడియో పాపం రాత్రంతా బాగాలేదు అయినా ఉదయాన్నే వచ్చాడు అన్నట్టు కళ్యాణ్ రాజు మరి అభివృద్ధి పట్టుకోవడానికి స్తోత్రాలు. మరి వచ్చే వారం యథావిధిగా ఇదే రీతిగా ప్రార్థన పూర్తిగా 2 ఆరాధనలుగా జరుగుతుంది. మరి ఏ విధంగా ఏరియాలో వారు వస్తున్నారో అదేవిధంగా వచ్చే ఆదివారం కూడా రావాలని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మరి శుక్రవారం కూడా ప్రారంభించాలని ఆశపడుతూ ఉంటున్నాం. బాబు చిత్తం అయితే ఈ శుక్రవారం కాక పై వచ్చే శుక్రవారం నుంచి మనము ప్రారంభించడానికి మనము ప్రయత్నం చేద్దాం. అందులో చూడబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదంతో మీకు ఆరాధన
పరమతనేటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ప్రభుని ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకు, కుటుంబాలకు చేరినటువంటి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి అదేవిధంగా మరి దేవాలు కూడా మరి అభినందన తెలియజేస్తున్నాం. రెండు ప్రయాసపడి ఉన్నాడు. మనం బట్టి